ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారాహి అమ్మ మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డా, నా కిరీటాన్ని తాకమ్మా, నీ జాతకమే మార్చేస్తాను. చెప్పాను కదా, ఒక్కసారి నా కిరీటాన్ని తాకావంటే నీ జాతకమే నేను మార్పు తీసుకొస్తాను బిడ్డ. కాదు అనుకుండా ఈ అమ్మ మాట ఒక్కసారి వినమ్మా. నీకున్నటువంటి అపజయాలను, అలాగే దురదృష్టాన్ని ఎలా పారద్రోలాలి, నీకు విజయాన్ని అదృష్టాన్ని ఎలా అందిస్తాను అనేది, నీ జాతకమే బాగలేదు అని నువ్వు ఎక్కడెక్కడో తిరిగి నీ మనసుని పాడు చేసుకోవద్దు. నీ జాతకాన్ని తిరగరాస్తాను తల్లి. ఒక్కసారి నా కిరీటాన్ని తాకావు కదా, నీకు ఏ గ్రహాలు కూడా నీ యొక్క విజయాలకి అడ్డు రాలేవు. ఇప్పుడే నేను జాతకం చూపించుకోవాలి అనే ఆలోచన అనేది నీకు వస్తుంది. నాకు ఏమీ బాలేదమ్మా, నాకు ఏది కలిసి రావటం లేదు వారాహి అమ్మ అనే అందువల్ల నా జాతకం ఎవరైనా చూపించుకోవాలి అని అనుకుంటున్నావు కదా బిడ్డ. నీ యొక్క ఆలోచన అయితే ఇప్పుడే మానుకో. ఈ అమ్మ బిడ్డవైన నువ్వు, ఈ వారాహి అమ్మ భక్తునివైన నువ్వు ఎక్కడెక్కడో జాతకం చూపించుకోవటం ఏంటి? నీకన్నీ సవ్యంగా జరుపుతాను. ఒక్కసారి నా కిరీటాన్ని తాకావు కదా, వెలుగు తాకావు కదా తల్లి. ఈ అమ్మ శక్తి నీలో ఉంది. ఈ అమ్మ శక్తి నీకు ఆవహించి ఇక నీకు విజయం ఎలా వస్తుంది అనేది కూడా చెబుతాను. ఏం జరుగుతుంది అని మాత్రం నువ్వు ఏది కూడా ఊహించలేనంతగా నీ జీవితంలో మార్పు అనేది జరుగుతుంది బిడ్డ. నువ్వు నమ్ముకున్న ఈ వారాహి తల్లి నీ జాతకాన్ని మార్చే శక్తి ఉంది. నీ జాతకంలో ఏం జరుగుతుంది అని నిర్ణయించేది నేనే. కాబట్టి జాగ్రత్తగా అశ్రద్ధ చేయకుండా విను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయి తల్లి అంటూ వారాహి అమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, ఉద్యోగం ప్రమోషన్స్ విఫలం అవ్వటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నీ జాతకం తీసుకొని ఎక్కడెక్కడో తిరిగి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ జాతకాన్ని తిరగరాస్తాను కదా, మార్చే శక్తి ఈ వారాహి అమ్మకు ఉంది కదా. ఏ జాతకాలు ఈ వారాహి అమ్మకి తమ బిడ్డల అవసరం లేదమ్మా. అన్ని విషయాలకు కూడా కర్తను క్రియను నేనే అయినప్పుడు ఆందోళన నీకెందుకు? ఆందోళన నీకు వద్దు. అన్నిటినీ నేను చూసుకుంటాను. నీకు రావాల్సినవన్నీ కూడా నేను చూసుకుంటాను. జీవితంలో పిల్లలు ఎలా ఎదుగుతారు అనే ఒక విషయాన్ని నువ్వు ఆందోళన తీసుకోవద్దు. జీవితంలో పిల్లలు లేని వారందరికీ పెళ్లి యోగం లేని వారికి వివాహం కలిగేలా ఆశీర్వదిస్తాను. ఒకరు నా దగ్గర భక్తితో నమ్మకంతో వారి బాధ్యతల్ని ఈ అమ్మ కాళ్ళ దగ్గర పెడతారో వారి పూర్తి బాధ్యత నాదే. వాళ్ళ అవసరాలన్నింటినీ నేను తీరుస్తాను. నీ ఆనందాన్ని అధికం చేస్తాను తల్లి. నీ సుఖం దుఃఖం నన్ను చూడు. నీ సుఖం దుఃఖంలో నన్ను చూపినప్పుడు నువ్వు కూడా నీకు అనుకూలంగా అన్నీ ఉంటాయమ్మా. నువ్వు ఈ లోకంలో జీవించే జీవితం నన్ను చూస్తూ ఉండు బిడ్డ. జాతకం, జ్యోతిష్యం, ప్రశ్నలు, సోది ఇలా ఏమీ కాకుండా భగవంతుణ్ణి నమ్ముకున్న నీకు, ఈ శక్తి స్వరూపిణి అయినటువంటి వారాహి అమ్మని నమ్ముకున్న నీకు నీ యొక్క ఆందోళన అవసరమా చెప్పు? నీకు కావలసిన అన్నింటినీ కూడా నేను అందిస్తాను. జీవితమే ఒక పోరాటం అనుకున్నప్పుడు ఎవరి సాయం నీకు అవసరం లేదు. ఎలాంటి పరిహారాలు ఈ వారాహి అమ్మ బిడ్డకు అవసరం లేదు.
అనవసరంగా నీ డబ్బును ఖర్చు చేసుకోకు, మనసుని ఆందోళన పెట్టుకోకు. అన్ని కోరికలు కూడా, ప్రార్థనలకు కూడా అన్నింటికీ మూలమనేది బాధ అనేది కలుగుతుంది. కోరికలు ఎక్కువైనప్పుడు, ప్రార్థనలో తీరనప్పుడు నీ బాధ ఎక్కువ అవుతుంది. వాటిని అదుపులో పెట్టుకో, నీ మనసుని ధ్యానంలో పెట్టు. నేను నీ పోరాటాలకు ముగింపు ఇచ్చేసి నా ఆశీర్వాదాన్ని నీకు కల్పిస్తాను. ఇప్పుడు నువ్వు ఉన్న గందరగోళంలో అలాంటివి ఏవి కూడా నీ దగ్గర చెయ్యొద్దులే. ఎవరి దగ్గర కూడా దారి చూపించమని అడగొద్దు. ఎందుకంటే నీ దగ్గర ఆదాయం కోసమే నీతో దగ్గర అవుతున్నారనే మనుషులు ఉన్నారు. అలాంటి మనుషుల సాయం నీకు అవసరమా చెప్పు? కాబట్టి ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరి ఆలోచనలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు సాయమో కోరొద్దు. ఎలాంటి నిర్ణయము ఒకరు చెబితే తీసుకోవద్దు. కొద్దిగా నిదానంగా, ప్రశాంతంగా నీకు ఒక మంచి దారి చూపించే బాధ్యత ఈ అమ్మ నేను తీసుకుంటాను. నిదానంగా ఉండు. ఎందుకంటే కాలానికి కొన్ని ప్రశ్నలు వదిలినప్పుడు సమాధానం కాలమే ఇస్తుంది. కాబట్టి అన్నింటినీ మార్చగలిగే శక్తి ఉంది. ఈ వారాహి అమ్మకి జ్ఞానం ఉంది. అది నీకు తెలుసు కదా. నీ జాతకాన్ని తిరగరాసే శక్తి కూడా నాకుంది. నీకున్న కఠినమైన స్థితిని నేను తేలిగ్గా చేస్తాను. ఈ అమ్మ శక్తి నిరంతరం ఎలాంటి సందర్భంలో అయినా నిన్ను గెలిపిస్తాను తల్లి. నిన్ను గెలిపించుకుంటాను. ఎందుకంటే నువ్వు ఈ వారాహి అమ్మ భక్తునివి. ఎప్పుడైనా ఈ వారాహి అమ్మ చెంత చేరావో అప్పుడే నీకు మంచి యోగం అనేది, మంచి కాలం అనేది ఆరంభమైంది. మంచి జాతకం, నీ తలరాతే మారిపోయింది. ఎప్పుడూ కూడా నీ తలరాత మార్చాలి. నీ జాతకం గురించి దిగులు పొందవద్దు. దాని గురించి నేను చూసుకుంటాను. అన్నీ సరైపోతాయమ్మా. బిడ్డ, నువ్వు ఆందోళన చెందకు. నువ్వు బాధపడడానికి కారణం అదే అయితే గనక అలా ఉన్నా సరే వాటిని తుడిచేయటానికి నేనున్నాను కదా. మంచిగా నీకు కొన్ని దారులు నేను చూపిస్తాను. వాటిని నువ్వు అనుసరించు చాలు. అంతా నీకే అర్థమవుతుంది. ఇక నుంచి నీ జాతకం తీసుకొని ఎక్కడికి కూడా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరి యొక్క పాదాలు నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. నా ఆలయాన్ని ఆశీర్వదించు. నాకు మొక్కు తల్లి. నన్ను పూర్తిగా నమ్ము. నీ మనసుని నాపై నిలుపు. నీ యొక్క నాలుకపై నా నామాన్ని జపించు. నీకు అన్ని జీవితం మార్చే దీవెనలు నేను అందిస్తాను. నీకు మంచిగా మార్చే బాధ్యత నాది. ఆందోళన చెందవద్దు. ప్రశాంతంగా ఉండు. ఈ వారాహి తల్లి నీకు అండగా ఉన్నాను కదా. నన్ను నువ్వు నమ్ముకున్నావు కదా. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఈ అమ్మ నీకు తోడుగా ఉండగా నీకెందుకమ్మా భయం? ఏదైనా సరే మార్చేందుకు, ఏదైనా తిరగరాసేందుకు నాకు మించిన వారు ఇంకెవరైనా ఉన్నారా? ఈ శక్తి స్వరూపిణి అయిన భక్తులు ఎవరైనా సరే, ఈ వారాహి అమ్మ భక్తులు, వారికి శత్రువు అనేవాళ్ళు లేకుండా అందరినీ మిత్రుల్ని చేస్తాను. చెడు తలపెట్టినా సరే ఆ చెడుని నీకు అంటకుండా, ఒక గోరంత కూడా అంటకుండా నీకు దూరంగా నేను నెట్టివేస్తాను. నీ యొక్క శత్రువుల ఆటలు నా ముందు కాదు తల్లి. నా బిడ్డవి ఏదైనా చేస్తే నేను ఊరుకుంటానా చెప్పు? అస్సలు ఊరుకోను. నిన్ను నేను కాపాడుకోవటం నా బాధ్యత. అది నేను తీసుకున్నప్పుడు ఎలాంటి చెడుని కూడా, మాయని, ఎలాంటి కర్మలని, చెడు కర్మలని, ఏటిని కూడా, నరదృష్టిని అన్నింటినీ పారద్రోలుతాను. నా బిడ్డని సురక్షితంగా జీవితాంతం సుఖంగా చూసుకునే బాధ్యత నాది. కష్టాలంటావా, సమస్యలు, వీటిని జీవితం అన్నాక అవన్నీ సహజమే కదా. వాటిలో నీకు పరిష్కారం కూడా చూపించేందుకు, ఆ కష్టాలని ముగింపు ఇచ్చేందుకు ఈ వారాహి తల్లి ఉన్నాను కదా. దాని గురించి నువ్వు దిగులు చెందాల్సిన పని అయితే లేదమ్మా. అస్సలు లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నమ్మకంగా ఉండు. నీ వరకు నీ మనసుకు నిజాయితీగా ఉన్నావు కదా. ఇక అంతకు మించింది ఇంకేం కావాలి? నీ నిజాయితీ, నువ్వు నమ్ముకున్న ధర్మం, నువ్వు చేసే సాయం, అవే నీకు పుణ్యంగా మరి. నువ్వు నమ్ముకున్నటువంటి న్యాయమే నిన్ను గెలిపిస్తుంది. నువ్వు ఆచరించే ధర్మమే నిన్ను బతికిస్తుంది. విన్నావు కదా. ఇక నీకు నీ జాతకాన్ని తిరగరాసే శక్తి నాకున్నప్పుడు ఎక్కడెక్కడో వెళ్ళి ఆందోళన పడాల్సిన అవసరం లేదమ్మా. దేని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. నిరుత్సాహపడాల్సిన అవసరం కూడా లేదు. నీకు నేను అండగా ఉన్నాను. నిశ్చింతగా ఉండు. ఈ వారాహి అమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంది బిడ్డ. సంతోషంగా ఉండు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.